నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 3 రోజుల పసుపు పండుగ ఇప్పటికే 2 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 27, 28వ తేదీల్లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నేడు చివరి రోజు కావడంతో పార్టీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరగనుంది. సభలో పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ముఖ్య నాయకులు ప్రసంగించనున్నారు. గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు లక్ష్యాలపై వారు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇక మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 3 రోజుల పసుపు పండుగ ఇప్పటికే 2 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 27, 28వ తేదీల్లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశాలకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నేడు చివరి రోజు కావడంతో పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరగనుంది. సభలో పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ముఖ్య నాయకులు ప్రసంగించనున్నారు. గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమం సంబంధించి కూడా కడప ఎడు చూసినా కూడా పసుపుమయంగా మారింది. ఈ రోజు లక్షలాదిగా 3వ రోజు కావడంతో కూడా లక్షలాదిగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద మొత్తంలో కూడా ముందుకు వస్తా ఉన్నారు. మరి లక్షలాది మంది కడప వస్తున్నటువంటి నేపథ్యంలో కడప స్వాగత ద్వారాలు కూడా స్వాగతం అయితే మాత్రం పలుకుతా ఉన్నాయి. దాదాపుగా 3 రోజుల నుంచి చూడొచ్చు మనం. 3 రోజుల పండుగ మహానాడు ఒక సరికొత్త విధమైనటువంటి విధానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 42 సంవత్సరాల తర్వాత 43వ సంవత్సరం వసంత వేడుకగా ఈ యొక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. మరి అందులో భాగంగానే 3వ రోజు అయితే మాత్రం బహిరంగ సభ దాదాపుగా కూడా 5 లక్షల నుంచి 6 లక్షల మంది కూర్చునే విధంగా కూడా బహిరంగ సభని ఏర్పాటు చేసి కుర్చీలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే తొలి 2 రోజులు అంటే మంగళ బుధవారాలకు సంబంధించి కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా ప్రతినిధుల సమావేశాలు నిర్విరామంగా జరిగినటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ యొక్క బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా జరగబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యొక్క సభకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపు ఈ సభలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య సంబంధించినటువంటి నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో అయితే మాత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించినటువంటి విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించుకొని ఇటు భవిష్యత్తు కార్యాచరణ లక్ష్యాలపై కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లక్షలాది మంది కలిసి ఒక సభకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే సభా ప్రాంగణంలో అయితే మాత్రం 1 లక్ష మందికి ఒక చోట డయాస్ అట్లా దాదాపుగా 5 భారీ క్యాడర్స్ ని కూడా ఏర్పాటు చేసి 1 లక్ష మంది భోజనాలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా దాదాపుగా కూడా 270 రకాలైనటువంటి వంటకాలు చేసే విధంగా ఇప్పటికే పూర్తి స్థాయి సౌకర్యాలు కూడా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడమే కాకుండా ఈ 5 రోజులుగా కూడా కడప జిల్లాలో ఎటు చూసినా కూడా అంటే ఒక పచ్చని శోభ కల్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి పార్టీలు అయితే మాత్రం ఒక క్యాడర్ లో నూతన ఉత్సాహం నింపే విధంగా చంద్రబాబు అయితే మాత్రం కృషి చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మరొక 2 ఏళ్ల పాటు కూడా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబే కొనసాగబోతా ఉన్నటువంటి
పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, ఒక క్యాడర్ లో కానీ ఒక నూతన ఉత్సాహ ఒరవడిని నెలకొల్పని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించినప్పటికీ కూడా ఈ మహానాడు కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరున్నటువంటి కడప జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఉంది. కాబట్టి అంటే కడప జిల్లాలో చూసినా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక ప్రపంచం సృష్టించేది. అలాంటి ప్రపంచం సృష్టించేటువంటి ప్రాంతంలో రికార్డు బద్దలు కొట్టే విధంగా కూడా 7 సీట్లని కైవసం చేసుకొని కడప జిల్లాలో మహానాడు నిర్వహించి మరి తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం క్యాడర్ లో అయితే మాత్రం పూర్తి ఉత్సాహంతో నింపిందని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఈ రోజు లక్షలాది మంది హాజరయ్యే ఈ యొక్క సభలో కూడా చంద్రబాబు ఏ విధంగా ప్రస్తావిస్తారా, ప్రజలకి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.